మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలోని తురంగేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శివబాబు ఆధ్వర్యంలో పకడ్బందీగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తుల కోసం అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. ఆధ్యాత్మిక చైతన్యంతో తూరంగి గ్రామం శివనామస్మరణతో మారుమోగుతోంది. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో వెంచేసిన శ్రీ తూరంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శివరాత్రి పర్వదినం ఎంతో వైభవపేతంగా చక్కగా ఈరోజు తెల్లవారుజామున 3:30 నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు మీద రద్దీ సుమారుగా ఒక 7-8 వేల వరకు పెరిగిందని మా అంచనా ఉంది. సుమారుగా ఎప్పుడు మేము ఒక 20,000 వస్తారనుకున్నాం. ఇప్పుడు దగ్గర ఒక 30,000 కూడా వచ్చేలా కనిపిస్తున్నారు. ఇంకా సమయం 10-10:30 కూడా అవ్వలేదు. అయినప్పటికీ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ పంతం నానాజీ గారు వారి యొక్క పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క సమన్వయంతో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రతి భక్తులకి కూడా స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఉచిత క్యూ లైను, శీఘ్ర దర్శనం 10 రూపాయల క్యూ లైను, అతి శీఘ్ర దర్శనం 30 రూపాయల క్యూ లైను, అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి ప్రసాదం తీసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పుడు ఒక 10:30 నుంచి కూడా అందరికీ కూడా స్వామివారికి సంబంధించి ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని చాలా తరించుచున్నారు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ స్వామివారికి, కాకినాడ రూరల్ శాసనసభ్యులైనటువంటి నానాజీ గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకి, మా ఉన్నతాధికారులకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో వెంచేసిన శ్రీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మన తూరంగీశ్వరి ఆలయంలో సుమారు భక్తులు 20,000 నుంచి 25,000 మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం, పార్కింగ్కి, అలాగే మరి క్యూ లైన్స్ కానీ, అలాగే మరి అన్నదానం కూడా ఉంది. అన్నదానం 20,000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీని గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతూ 2 రోజుల ముందు వాళ్ళ తనయులు సందీప్ గారు కూడా వచ్చి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పర్యవేక్షించి దగ్గరుండి చూసుకుని ఆయన గంటకి మాకు ఫోన్ చేస్తా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మన తూరంగీశ్వరి ఆలయంలో సుమారు భక్తులు 20,000 నుంచి 25,000 మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం.